ఏంది మామ నువ్వు అనేది? మన ఆదిపట్ల టీసీఎస్ కి దగ్గరలో ఇంత మంచి గుడి ఉందా? ఇంత మంచి గుడి మనకి ఇన్ని రోజులు తెలియకపోవడం ఏంటి మామ? లొకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్ లో చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఫాలో కొట్టి మామ. మామ నువ్వు ఆదిపట్ల టీసీఎస్ లో జాబ్ చేస్తూ దగ్గరలో ఒక్క గుడి కూడా లేదని బాధపడుతున్నావు. ఇంకా నువ్వు అట్లాంటి దిగులు ఏం పెట్టుకోవాలి మామ. ఈ వీడియో చూసిన వెంటనే నెక్స్ట్ వీక్ మీరు వెళ్ళాలనుకునే అంత మంచి గుడిని చూపిస్తాను మామ. ఇంకా గుడి విషయానికి వస్తే ఆ శివకేశవులే స్వయంభుగా వెలిసిన ప్రదేశం ఇది. ఈ గుడి ఒక చిన్న గుట్ట మీద ఉంటది. ఆ గుట్టని దేవగుట్ట అని అంటారు. ఈ గుట్ట ఉన్న ప్రదేశాన్ని శ్రీనగర్ అని పిలుస్తారు. ఈ గుడికి 3700 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. గుడి చుట్టూ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటది. ఇంకా మన టీసీఎస్ కి దగ్గర కూడా ఇది. ఈ గుడిలో మిమ్మల్ని ఆకర్షించేవి ఏంటంటే స్వయంగా వెలిసిన మహాశివుని దర్శించుకోవడానికి మెట్ల మార్గం ద్వారా మనం ఈ గుహలేకైతే దిగి వెళ్లి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఉన్న హనుమాన్ చాలా పవర్ఫుల్ అంట. మనం గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఇంకొక గుహలోకి పోవాల్సి ఉంటది. అలా మీరు నడుచుకుంటూ కిందికి వెళ్తే చెక్క తలుపులతో మీకు గుహ కనిపిస్తుంది. ఈ గుహలోనే గర్భగుడి చాలా చిన్నగా అయితే ఉంటది. ఈ గుడిలో ఉన్న పంతులు గారు అయితే ఒక్కొక్కరిని కూడా ఆ దేవుడు ముందర కూర్చోబెట్టి అర్చనలు అయితే చేస్తా ఉన్నారు. ఇదే గుహకు పై భాగాన బేస్మెంట్ లేకుండా గోపురాన్ని అయితే కట్టారు. ఈ గుడి అయితే మధ్యాహ్నం 12 గంటలకల్లా మూసేస్తారు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఉదయాన్నే వెళ్ళడం మంచిది. నాకు తెలుసు మామ నీకు ఇప్పటికే ఈ గుడికి ఈ వీకే వెళ్ళాలని అనిపించుంటది. మరి ఎలాగో వెళ్తావు కదా మామ, ఎవరితో వెళ్ళాలనుకుంటున్నావో వాళ్ళకి ఈ రీల్ అయితే షేర్ చేయి. నువ్వు నాకు హాయ్ అని మెసేజ్ చేయి మామ, నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తాను. మన ఛానల్లో ఉన్న మిగతా రీల్స్ చూసి కంటెంట్ నచ్చితే ఫాలో కొట్టు మామ.